పోలీసుల సమాచారం మేరకు పటేల్ నగర్ లో ఎఫ్కే ఫుడ్ ప్రొడక్షన్ పేరుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి అమ్మకాలు చేస్తున్న మహమ్మద్ ఫైజల్ దుకాణంపై దాడులు చేశారు. ఫైజల్ తమ ఉత్పత్తులను వినియోగదారులకు, కిరాణా దుకాణాలకు అమ్ముతున్నారని తెలిపారు. ఈ పేస్ట్ టైటానియం డయాక్సైడ్, టర్మరిక్ పౌడర్ తో కలిపి తయారు చేస్తున్నారని, ఇవి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలను పాటించడం లేదని గుర్తించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 870 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 కిలోల టైటానియం డయాక్సైడ్, 16 కిలోల మోనోసైట్రేట్, 4 కిలోల టర్మరిక్ పౌడర్ స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ పోలీసులు వివరించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మెరుపుతో కనిపించేలా చేయటానికి ఫారూక్ టాల్కం పౌడర్లలో వాడే టైటానియం డయాక్సైడ్ అనే రసాయనాన్ని కలుపుతున్నాడు. ఇది మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించారు. ఈ కెమికల్ మానవ శరీరంలో డిఎన్ఏను ధ్వంసం చేసి క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుందనే నివేదికలున్నాయని తెలిపారు. ఇటీవల ఇదే రకంగా ఫారూక్ సోదరుడు కూడా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేసులో అరెస్ట్ అయ్యాడని, జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఆ దందాను ఆపేశాడని పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పుడు ఫారూక్ మళ్లీ అదే వ్యాపారాన్ని వేరే రూపంలో ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.